శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వార ఫలాలు తెలుసుకునే ప్రయత్నంలో ఈ వారం గ్రహస్థితి పరిశీలించినప్పుడు మరి కుజుడు ఈ వారం అంతా కూడా మేషరాశి యందు, గురువు వృషభ రాశి యందు, రవి శుక్రులు మిథున రాశి యందు, బుధుడు కర్కాటక రాశిలో సంచరించడం జరుగుతుంది. అయితే ఈ వారంలో ముఖ్యంగా జూలై 1వ తారీఖుతో శుక్రమౌఢ్యం మరి పూర్తవుతుంది. అలాగే జూలై 3వ తారీఖుతో గురుమౌఢ్యం కూడా మనకి పూర్తవడం జరుగుతుంది. అంటే మనకి చక్కగా శుక్రుడు బలవంతుడవడం, గురువు కూడా బలవంతుడవడం వల్ల చాలా వరకు శుభకార్యాలకి, అంటే ముఖ్యమైనటువంటి వివాహం వాటి కాకుండా చిన్న చిన్న అద్దిళ్ళు మారడం, రిజిస్ట్రేషన్లు, అలాగే ఈయన పెళ్లి చూపులకు సంబంధించింది ఈ పెళ్లి చూపుల కార్యక్రమాలు, అగ్రిమెంట్లు, ఒప్పందాలు, వ్యాపార ప్రారంభాలు, ఇటువంటి వాటికి చక్కగా మీరు కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే స్కూల్లో జాయిన్ అవ్వడానికి మంచి కార్యక్రమాలు అన్నిటికీ ఉంటాయి. కేవలం ఏదో పెళ్ళి, గృహప్రవేశం వాటికి కొంత ఇబ్బంది ఉంది, కానీ మిగతా వాటికంట మీరు జూలై 3 తర్వాత ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే మరి ఈ వారం అంతా కూడా గ్రహాలన్నీ కూడా రాహు కేతువుల మధ్య బంధించబడి ఒక విధమైనటువంటి మరి అపసవ్య కాలసర్ప దోషం లాంటిది ఏర్పడడం జరిగింది. సో ఈ కారణం వల్ల ఏంటంటే మరి గ్రహాలు తమ సంపూర్ణ బలాన్ని ఇవ్వలేకపోతుంటాయి. ఈ కారణం వల్ల ఏంటంటే కొంత జాగ్రత్తగా వ్యవహరించుకుంటే, అలాగే ఏదన్నా కార్యక్రమాలు ప్రారంభించే ముందు, ఏదన్నా శుభకార్యం ప్రారంభించే ముందు భగవంతుడి అంటే మీ ఇష్టదైవాన్ని పూజించుకొని అమ్మవారి అనుగ్రహంతో పనులు ప్రారంభించుకోవడం వల్ల కొంతవరకు ఈ గ్రహాలు మీకు అనుకూలంగా మారి మీ పనులు సజావుగా సాగే అవకాశం ఉంటుంది. మేషరాశి వారికి ఈ వారం అంతా కూడా కుజగ్రహ అనుగ్రహంతో చేపట్టిన కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ఏదైనా ఈ మేషరాశిలో ఈ జూలై 10వ తారీఖు వరకు కుజుడు సంచరించడం వల్ల అప్పటి వరకు కూడా మేషరాశి వారికి ఏ పని చేపట్టినా విజయవంతంగా 100% పూర్తవుతుంది. అలాగే జాతకుడు కూడా చాలా కాన్ఫిడెన్స్తో, మనోధైర్యంతో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అలాగే 4వ స్థానాన్ని వీక్షించడం వల్ల కంపల్సరిగా స్థిరాస్తులు, భూముల మీద ఉన్నటువంటి వ్యవహారాలని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. రుణాల నుంచి బయటపడే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. చాలా వరకు మరి ఈ వార ప్రారంభంలో స్థిరాస్తి లాంటివి అమ్మే ప్రయత్నం నెరవేరే అవకాశం ఉన్నది. సో ఏదైనా స్థిరాస్తి కానీ, వాహనం కానీ, దైనందిన జీవితంలో ఏదైనా వ్యాపారస్తులకి ఈ వార ప్రారంభంలో అమ్మకాలు చాలా విపరీతంగా ఉండి మనీ రొటేషన్ కూడా చాలా వరకు వచ్చే అవకాశం ఉన్నది. అలాగే ధనస్థానం అందున్నటువంటి గురుగ్రహ అనుగ్రహంతో, పెద్దల యొక్క అనుగ్రహంతో శుభకార్యాల్లో ఎక్కువగా పాల్గొనడం, పుణ్య కార్యక్రమాలందు ఆసక్తి చూపించడం, ఏదో ఒక శుభకార్యం కానీ ఒక దైవ కార్యక్రమంలో మీరు ఈ వారం పాల్గొవలసి ఉంటుంది. దాని కొరకు మీరు కొంత ధనాన్ని వాటి అవసరాల కొరకు నిస్వార్థంగా ధనాన్ని ఇచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అలాగే కుటుంబ సభ్యుల్లో ఒకరికి మంచి అవకాశం రావడం, వివాహ సంబంధాల విషయాల్లో ఏదైనా కొద్దిగా నిర్ణయానికి రావడం, అలాగే కుటుంబంలో శుభకార్యాలు, విద్యార్థులకు మంచి విద్య, ఇవన్నీ కూడా కుటుంబ విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఏదైనా మేషరాశి వారికి గురువు మరి 2వ స్థానంలో ఉన్నంత వరకు ఆర్థిక విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఏంటంటే ఎక్కువగా విందు వినోదాల కొరకు, అలాగే బంధువుల కొరకు, శుభకార్యాల కొరకు, పుణ్య కార్యక్రమాల కొరకు ధనం ఖర్చు అవుతూ ఉంటుంది. అది సంతోషకరంగానే ఉంటుంది. అది ఒక గర్వకారణంగా కూడా మీకు ఉండే అవకాశం ఉన్నది. ఇక రవి శుక్రుడు 3వ స్థానంలో ఉన్నాడు. ఇది ఒక విధంగా
రవి 3వ స్థానంలో ఉన్నప్పుడు అధికార హోదా కలిగినటువంటి మిత్రుల సహకారం మీకు లభిస్తుంది. మీరు కూడా చాలా కాన్ఫిడెన్స్తో ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏదైనా గవర్నమెంట్ కార్యక్రమాల్లో పని జరగాలన్నా, ఏదైనా వృత్తి వ్యవహారాల్లో ముందుకు వెళ్ళాలన్నా కూడా, ప్రయాణాలు ప్రారంభించాలన్నా కూడా, కొత్తగా దూర ప్రాంత ప్రయాణం కొరకు ఏర్పాట్లు చేసుకోవాలన్నా ఖచ్చితంగా రవి 3వ స్థానంలో ఉన్నప్పుడు ధైర్యంగా ముందుకు వెళ్తారు. అది వాయుతత్వ రాశి అవ్వడం వల్ల మరి ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. మరి ఆ ప్రయాణంలో మీకు అది కొంతమంది భార్యతో కలిసి కానీ, మిత్రులతో కలిసి కానీ, ఏదైనా అసోసియేట్స్ అంటే మీతో పరిచయం ఉన్న వాళ్ళతో ఎవరితోన్నా కలిసి మీరు ప్రయాణం చేసే అవకాశం ఉంది. లేదా ప్రయాణంలో మీకు ఒక మిత్రుడు కానీ, ఒక స్త్రీ కానీ పరిచయం వారి సహకారంతో మీ యొక్క కార్యక్రమాలు సజావుగా పూర్తి చేసుకునే అవకాశం ఉంది. అలాగే అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు మీకు అన్ని విధాలా సహకరించే అవకాశం ఉన్నది. సో ఏదైనా వార ప్రారంభంలో అధికమైనటువంటి ఖర్చులు చాలా వరకు మిమ్మల్ని, అంటే తప్పనిసరి ఖర్చులు అవ్వడం వల్ల పెద్దగా ఇబ్బంది ఉండదు. దానికి తగినటువంటి ధన సహకారం కూడా మీకు ఎప్పటికప్పుడు లభిస్తూ ఉంటుంది. అయితే కొద్దిగా పర్సనల్ వ్యవహారాల్లో ఇంట్లో కొన్ని అనుకోని చికాకులు, అలాగే గృహంలో ఉన్నటువంటి సభ్యుల మధ్య కొన్ని వాదోపవాదాలు, ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నది. అలాగే వ్యక్తిగతంగా కొంత ధన నష్టం జరిగినట్టు మీరు గమనించే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఈ వార ప్రారంభం చాలా అనుకూలంగా ఉన్నది. అనూహ్యంగా ఆర్థికపరమైనటువంటి అవసరాలకు తగిన ధనం ఈ వార ప్రారంభంలోనే మీకు సమకూరే అవకాశం ఉన్నది. అది విదేశంలో ఉన్నటువంటి మిత్రుల ద్వారా కానీ, ఇతర కమ్యూనిటీ స్నేహితుల వల్ల కానీ అనూహ్యంగా మీకు ధనం లభించే అవకాశం ఉంది. లేదంటే మీరు ఏదైనా ఇతర అవసరాల కొరకు ఏదైనా వాహనం కానీ, ఏదైనా సౌకర్యమైనటువంటి వస్తువు కానీ మీకు లభించే అవకాశం కూడా ఈ వారంలో అనుకూలంగా ఉన్నది. అయితే ఈ వారంలో మీరు ఎక్కువగా స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేస్తారు. జీవిత భాగస్వామి కొరకు లేదా మీ స్నేహితుల కొరకు ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టడం, గృహ అవసరాలకు కావాల్సినటువంటి వస్తువులు సమకూరే ప్రయత్నం చేస్తారు. అలాగే విద్యార్థుల యొక్క విద్య కొరకు వారి అవసరాల కొరకు వాళ్ళకి ఏమైనా బుక్స్ కొనడం కానీ, లేదంటే వారికి ఏమైనా వాహనం కొనడం కానీ, మొత్తం మీద సదుపాయాలు సమకూర్చే పని ఎక్కువగా చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో మీ స్నేహితులకు కానీ, మీ తోడబుట్టిన వారికి కానీ, రక్త సంబంధీకులకు కానీ తప్పనిసరిగా ఆర్థికపరమైన సహకారం అందించవలసి ఉంటుంది. అలాగే ఒక రుణం మీరు ఈ వారంలో కంపల్సరిగా తీర్చవలసి ఉంటుంది. అంటే ఎక్కువగా ఆర్థికపరమైన ఒత్తిడి, సకాలంలో బిల్లులు చెల్లించవలసి రావడం కానీ, గవర్నమెంట్ వారు చెల్లినటువంటి జిఎస్టీ మొదలు ట్యాక్సులు కానీ కంపల్సరిగా ఈ వారం పే చేయవలసి ఉంటుంది. జాగ్రత్త వహించి పే చేయడం మంచిది. అయితే ధనస్థానంలో శుక్ర రవి గ్రహాలు మీకు చాలా వరకు కుటుంబ అవసరాలకి ఎక్కువగా ధనం ఖర్చు అవ్వడం, కుటుంబంలో ఎక్కువ మంది చాలా సందడిగా హడావుడిగా ఉంటూ ఏదో ఒక శుభకార్యం గురించి చర్చించుకోవడం, దానికి తగిన ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ యొక్క తండ్రి గారికి కానీ, లేదా మీ సహోదరి వాళ్ళ కుటుంబానికి కానీ, వాళ్ళ కుటుంబంలో జరుగుతున్నటువంటి ఏదైనా వివాహ వేడుకకు మీరు తప్పనిసరిగా పాల్గొవలసి ఉంటుంది. అలాగే మీలో ఉన్నటువంటి టాలెంట్కి అనూహ్యంగా గుర్తింపు రావడం, ఏదైనా కొత్త ఆదాయ వనరులు ఏర్పాటు చేసుకుందామని కానీ, ఏదో కొత్తగా వ్యాపారం చేద్దాం అనుకోవడం కానీ, ఇలాంటి ప్రయత్నాలు మీరు ఈ వారంలో మొదలుపెట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ మీరు ఎంత ప్రయత్నం చేసినా ఏదో కారణం వల్ల కార్యక్రమాలు చాలా ఆలస్యం అవుతుంటాయి. సో ఈ కారణం వల్ల ఏంటంటే మీరు చాలా వరకు తొందరగా పనులు పూర్తి చేద్దాం అనుకోకుండా చాలా నిదానంగా ఆలోచించి మీరు ఆ కార్యక్రమాలు పనులు చేపట్టడం మంచిది. అయితే ఏంటంటే ఈ జూన్ 30వ తారీఖు నుంచి, అంటే ఈ వారంలోనే మీ రాశికి యోగకారకుడైనటువంటి శని భగవానుడు వక్రగమనం పొందడం వల్ల చాలా వరకు గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు ఏవైనా ఉంటే తిరిగి ఈ వారం మీరు పునఃప్రారంభించవచ్చు. ముఖ్యంగా అది మీ యొక్క ఉద్యోగ సంబంధించిన విషయాలు కానీ, విదేశ ప్రయాణానికి సంబంధించిన విషయాలకు కానీ ఏవైనా పెండింగ్ ఉంటే తిరిగి పునఃప్రారంభించుకోవడం మంచిది. సో అలాగే మీరు ప్రభుత్వ ఉద్యోగులైనా, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగంలో ఉద్యోగం చేస్తున్నాం, మీ యొక్క విధి నిర్వహణలో కొన్ని మార్పులు రావడం జరుగుతుంది. అలాగే మీపై కొన్ని అదనపు బాధ్యతలు పట్టడం వల్ల
ఎక్కువ సమయం మీరు వర్క్లో ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుంది. ఇతరులు చేయవలసినటువంటి పని కూడా మీరు ఈ వారంలో పూర్తి చేయవలసి ఉంది. కొంత జాగ్రత్తగా వహించు, కొంత ఓర్పుగా సహనంగా మీ యొక్క వ్యవహారాన్ని, మీ యొక్క పనుల్ని చాలా ఓర్పుగా పూర్తి చేయండి. మిథున రాశి వారికి ఈ వారం రాశి అందే రవి శుక్రగ్రహ సంచారం జాతకుడికి ఎక్కువగా విహారయాత్రలు, అలాగే వృత్తి మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే తృతీయాధిపతి రాశి ఉన్నప్పుడు, రాశి అందు సంచరించినప్పుడు జాతకుడికి ఒక విధంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఉద్యోగంలో కొంత అభివృద్ధి ఏర్పడే అవకాశాలు ఉంటాయి. బాధ్యతలు కూడా ఆ విధంగా పెరుగుతాయి. అయితే జాతకుడు దాన్ని చాలా ఈజీగా తీసుకొని ఎంత క్లిష్టతరమైన పనినైనా ఈజీగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తాడు. ఇది ముఖ్యంగా క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలించే అవకాశంగా గోచరిస్తుంది. అదే శుక్రుడు గ్రహ సంచారం కూడా ఇది టీవీ, మీడియా, యాంకరింగ్, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి అనూహ్యంగా వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ పెరుగుతుంది. వాళ్ళకి చక్కని గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. గతంలో మీరు చేసినటువంటి ప్రయత్నం ఫలించి మీకు వృత్తిలో ఒక విధమైన అభివృద్ధి కానీ, హోదా కానీ పెరిగే అవకాశం ఉంది. అలాగే మీరు ఏదన్నా కోరుకున్న స్థానంలోకి వెళ్ళడం జరుగుతుంటుంది. ముఖ్యంగా ఎవరికైతే మంచి టాలెంట్ ఉంటుందో అది వారికి ఈ సమయంలో ఉపయోగపడే అవకాశం ఉంది. దానివల్ల కూడా మీకు గుర్తింపు వచ్చే అవకాశం ఉన్నది. ఇది స్త్రీలకు ఇంకా అనుకూలించే అవకాశం అన్నమాట. శుక్రుడు రవి రాశి యందు సంచరించడం వల్ల ఈ రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలించే అవకాశం ఉంది. అయితే అనూహ్యంగా వృత్తిలో అనుకోకుండా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ జూన్ 30వ తారీఖు తర్వాత అది కొంతమందికి అనుకూలంగా మార్చుకుంటే అది ఫేవర్గా ఉంటుంది, కానీ కొంత బాధ్యతలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉన్నది. సో అలాగే మరి ఈ వారంలో సోమ మంగళవారాల్లో జాతకుడికి భూములపైన, స్థిరాస్తులపైన ఆదాయం పెరుగుతుంది. అలాగే అన్నదమ్ముల సహకారం, స్నేహితుల సహకారం పెరిగే అవకాశం ఉంది. అలాగే ఎవరైనా సరే ఏదైనా రుణం కోసం ప్రయత్నం చేసుకుంటే మరి ఈ వార ప్రారంభంలో మీకు మరి అధిక మొత్తంలో రుణ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి రుణ సహకారం లభించే అవకాశం ఉన్నది. అయితే మరి మీరు ఆ రుణ సహకారంతో ఏదైనా దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్ కానీ, స్థిరాస్తి కానీ కొనుక్కుంటే మంచిది తప్ప ఇతర కార్యక్రమాలకో, ఇతరుల అవసరాలు తీర్చడానికో, లేదంటే ఎవరికైనా సహాయం చేయడానికో మీరు రుణం చేస్తే మాత్రం తర్వాత వచ్చే ఇబ్బందులు చాలా వరకు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మిథున రాశి వారి జీవితంలో రెండు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా రుణం చేయకపోవడం, అలాగే ఏవైనా బంధువులకు కానీ, స్నేహితులకు కానీ మీ స్థాయిని మించి ఆర్థిక సహకారం చేయడం కూడా ఈ రాశివారు కంపల్సరీగా చేయకూడదు. ఈ విధంగా సహకారం చేయడం వల్ల మిత్రులు, బంధువులు శత్రువులుగా మారే అవకాశం ఉంది. అలాగే మీరు చిన్న రుణం చేసినా కూడా అది పెద్ద రుణంగా మారి మిమ్మల్ని ముంచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కేవలం రెండు విషయాల్లో మీరు రుణం చేయవలసి ఉంటుంది. ఒకటి గృహ నిర్మాణం చేసుకున్నప్పుడు, లేదంటే వాహనం లాంటిది కొనుక్కున్నప్పుడు, విద్యార్థులు మీ యొక్క పిల్లల యొక్క విద్య కొరకు చేయొచ్చు తప్ప మిగతా విషయాల్లో రుణం చేయడం వల్ల అది అనవసరంగా వేస్టే తప్ప ఏ విధంగా ఉపయోగం లేదు. అయితే ఈ వారం అంతా కూడా మీ యొక్క వాక్చాతుర్యం చాలా బాగుంటుంది. వృత్తిలో కూడా చాలా అనుకూలంగా ప్రవర్తిస్తారు. కొత్తగా ఏదైనా సబ్జెక్ట్ నేర్చుకుందాం అనుకున్నా, కొత్తగా ఏదైనా కొంతమంది ఏదైనా మ్యూజిక్కో, ఏదైనా లలిత కళలో ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నా, మ్యూజిక్ సంబంధించిన వాటిలో పాల్గొనాలనుకున్నా, మిమిక్రీ లాంటి ప్రాక్టీస్ చేయాలనుకున్నా ఈ వారం ప్రారంభించుకోవడం వల్ల వాళ్ళకి మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. చాలా వరకు ఈ వారం అంతా మీరు కుటుంబ విషయాల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టే అవకాశం ఉంటుంది. అలాగే మరి కుటుంబంలో విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క చదువు కొరకు వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు సమకూర్చడం, అలాగే కుటుంబానికి అవసరమైనటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, కంప్యూటర్లు, టీవీలు లాంటివి కొనుగోలు చేసే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనప్పుడు కూడా వారం చివరిలో పుణ్యక్షేత్రాలు దర్శించడం, ఆధ్యాత్మిక కేంద్రాలు లేదా ఆధ్యాత్మిక గురువుల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం ఈ వారం చివరిలో ఉండే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా ఎంటర్టైన్మెంట్గా, ఆనందంగా, సుఖంగా, సంతోషంగా గడిపే అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈ వారం అంతా కూడా తృతీయ వ్యయాధిపతి అయినటువంటి బుధుడు రాశి అందే సంచారం వల్ల జాతకుడు చాలా వరకు కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది.
అలాగే మీకు ఒక మంచి మిత్రుడు లభించడం వల్ల అతని సహకారంతో మీరు కొత్త విషయాలు తెలుసుకోవడం, కొత్త ఆదాయ వనరులు అన్వేషించే ప్రయత్నం చేయడం, అలాగే మీ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుంటారు. మరి కొత్తగా ఏదన్నా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారు కానీ, వ్యాపారంలో ఉన్నవారు కానీ దానికోసం చాలా డెప్త్గా తెలుసుకొని మళ్ళా కొత్తగా మీ యొక్క జీవన విధానాన్ని ప్రారంభించే ప్రయత్నం చేస్తారు బుధుని యొక్క అనుగ్రహంతో. అలాగే శుక్రుడు వ్యయస్థానగతుడు అవటం వల్ల, లాభాధిపతి వ్యయం, చతుర్థాధిపతి వ్యయం అవటం వల్ల ఈ వారంలో ఏదైనా విలువైన వస్తువులు కొనే ప్రయత్నం చేస్తారు. అలాగే గృహానికి అవసరమైనటువంటి గృహోపకరణాలు కానీ, స్త్రీలకి అవసరమైనటువంటి విలువైన ఆభరణాలు, వస్త్రాలు లాంటివి కానీ కొనే అవకాశం ఉంటుంది. అలాగే కొంతవరకు ధనం ఎక్కువగా వ్యయమయ్యే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా లాభాధిపతి వ్యయ స్థానంలో ఉండడం, ధనాధిపతి వ్యయ స్థానంలో ఉండడం, అంటే మొత్తం భవిష్యత్తు అవసరాల కొరకు దాచుకున్నటువంటి ధనం కూడా ఈ వారం ఖర్చు పెట్టే అవకాశం ఉంది. ఒకటేంటంటే వ్యక్తిగత అవసరాలకు, అలాగే ఎవరైనా మెప్పు కొరకు ఏదైనా బహుమతులు ఇవ్వడం కానీ, వారి యొక్క అనురాగం కోరుకుని వాళ్ళకి కావాల్సిన వస్తువులు సమకూర్చడం, అంటే మన స్థాయికి మించి విలువైన వస్తువులు మీ ఇష్టమైన వారికి బహుకరించడం కానీ, వారి కొరకు ఖర్చు పెట్టడం కానీ జరిగే అవకాశం ఉన్నది. సో అలాగే రవి వ్యయ స్థానంలో ఉండడం వలన కుటుంబంలో పెద్దవారికి కానీ, మీ తండ్రి వారికి కానీ ఏదో ఒక అస్వస్థత కారణంగా వైద్యశాలలు సంప్రదించడం, మెడిసిన్స్ కొరకు, మందుల కొరకు ఎక్కువ ఖర్చు పెట్టడం, అలాగే ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి జిఎస్టీ, ట్యాక్సు మొదలగు పన్నులు లాంటివి ఏవైనా చెల్లించవలసి ఉంటే మరి ఈ వారం కంపల్సరీగా చెల్లించవలసి ఉంటుంది. దాని మీద కొంత ఒత్తిడి కూడా ఏర్పడే అవకాశం ఉంది. సో అలాగే ఈ నెల 10వ తారీఖు వరకు కూడా దశమ స్థానంలో కుజుడు దిగ్బలుడై రుచిక మహాపురుష యోగంలో ఉండడం వల్ల వృత్తిలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. అటు కార్యాలయం, వృత్తి, వ్యాపారానికి సంబంధించినటువంటి బాధ్యతలు ఒకవైపు, వేరే వైపు కుటుంబ సంబంధించినటువంటి సమస్యలు, ఆ కుటుంబ బాధ్యతలు నిర్వహించవలసిన సమస్యలతో సతమతమవుతూ ఉండే అవకాశం ఉంది. ఏదో ఒకదానికి మాత్రమే మీరు పూర్తిగా న్యాయం చేయగలుగుతారు. అది వ్యాపార అవసరాలకు, ఉద్యోగానికి చాలా ఎక్కువ సమయం కేటాయించాలా, లేదంటే ఇంటి అవసరాలకు, ఇంట్లో వారి కొరకు, లేదంటే మీ యొక్క వ్యక్తిగత పనుల కొరకు ఎక్కువ సమయం కేటాయించాలన్న విషయం మీరే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. బట్ ఏదైనా రెండుటికి కూడా ఈ వారం మీరు సరైనటువంటి న్యాయం చేకూర్చలేకపోతుంటారు. కాబట్టి ఏదో విధంగా మీరు బ్యాలెన్స్గా వృత్తిని నిర్వహించే ప్రయత్నం చేయండి. చాలా వరకు మరి ఈ వారంలో ఎక్కువగా బుధ, గురువారాల్లో మరి ఒక మంచి ఆధ్యాత్మిక గురువు లభించడం, ఎక్కువగా దైవ సంబంధించిన విషయాలు తెలుసుకోవడం, ఏదన్నా ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని దర్శించే ప్రయత్నం చేస్తారు. ఏది బుధ, గురువారాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా కూడా బాగుంటుంది, వృత్తిలో విజయం లభిస్తుంది. అలాగే మరి శుక్రవారం, శనివారం రోజైతే మాత్రం ఎక్కువగా ఖర్చులు, అది ఎంటర్టైన్మెంట్ కొరకు కావచ్చు, మిగతా అవసరాల కొరకు, వేస్ట్ మనీ అవ్వచ్చు, మొత్తం మీద వారం చివరిలో 2 రోజులు ఎక్కువగా ధన వ్యయమయ్యే అవకాశం ఉంది. అయితే ఆదివారం రోజు అనవసర విషయాల్లో ఎక్కువగా పాల్గొనడం, అంటే వార ప్రారంభంలో మీరు కొంత టైము అంతా కూడా వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అనవసర విషయాల మీద ఎక్కువగా వెచ్చిస్తూ ఉంటారు. అయితే గతంలో ఉన్నటువంటి ఒక చిక్కు సమస్య మళ్ళా మీకు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే వివాహానికి సంబంధించింది కానీ, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో మీరు ముగిసిపోయిందనుకున్నటువంటి అధ్యాయం చివరికి మళ్ళా తెరిచే అవకాశం ఉంది. సో ఏదైనా గతంని విడిచిపెట్టడమే మంచిది. మళ్ళా దాన్ని తవ్వుకొని కొత్తగా కష్టాలు తెచ్చుకోవడం కన్నా ఏదన్నా వివాహ ప్రయత్నంలో లోపాలు ఉంటే దాన్ని ఖచ్చితంగా సరిదిద్దుకోవడమే మంచిది. సింహరాశి వారికి ఈ వార ప్రారంభంలో ఆదివారం రోజు చాలా చికాకులతో అసహనంగా గడిపే అవకాశం ఉంది. ఏదో ఒక అభాండం, ఏదో ఒక చికాకు మిమ్మల్ని ఈ వార ప్రారంభంలో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అలాగే మరి ఈ వారం మీకు పర్టికులర్గా ఒక శుభవార్త ఏంటంటే, మరి 30వ తారీఖు జూన్ అంటే మనకి శని భగవానుడు వక్రగమనం పొందడం వల్ల, మరి వక్రగమనం పొందడం వల్ల సింహరాశి వారికి ఎక్కువగా బెనిఫిట్ రావడం జరుగుతుంది. అంటే 6వ భావ ఫలితాలు కూడా ఇస్తాడు.
ఆ కారణం వల్ల ఏంటంటే శత్రువులపై విజయం లభిస్తుంది. గతంలో ఆగిపోయినటువంటి పనులు తిరిగి పునఃప్రారంభిస్తారు. అలాగే మీరు ఏదైనా అప్పీల్కి వెళ్ళవలసి ఉంటున్నా, కొత్తగా ముగిసిపోయినటువంటి వాటిలో మీకు నష్టం ఉంటే తిరిగి వాటిని రీఓపెన్ చేస్తే మీకు న్యాయం కలిగే అవకాశం ఉంది. దాంతోపాటు ఏంటంటే ఈ శని భగవానుడు వక్రగమనంతో పాటు గురువు కూడా మీకు దశమ భావంలో ఉంటూ ఒకరికి ఒక మంచి స్క్వేర్ ఆస్పెక్ట్ లాంటిది రావడం వల్ల ఏమవుతుందంటే అటు గురువు సంబంధించినటువంటి ఉద్యోగ విషయాలు, ఆర్థిక విషయాలు కూడా అనుకూలిస్తాయి. అటు శని భగవానుడి యొక్క అనుకూలత కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఎప్పుడూ కూడా ఈ 2 గ్రహాలు సంయుక్తంగా మీకు మంచి ఫలితాలు ఇచ్చే స్థితిలో ఉన్నప్పుడు జాతకుడు 100% మంచి రిజల్ట్ రావడం జరుగుతుంటుంది. ఎస్పెషల్లీ గురువు శని ఇద్దరూ కలిసి 4వ భావాన్ని దృష్టితో చూస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రారంభంలో, ఈ వార ప్రారంభంలో గతంలో జరుగుతుంది. అయితే గురువు వక్రించి ఉండడం వల్ల తన బలాన్ని ఇంకా పెంచుకుంటూ ఉంటాడు. దశమ దృష్టితో 4ని, అలాగే సప్తమ దృష్టితో గురువు చతుర్థ భావాన్ని వీక్షించడం వల్ల ఎక్కువగా మీకు భూములు, స్థిరాస్తుల మీద ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా పరిష్కరిస్తాయి. విద్యార్థులకి విద్యలో అనూహ్యంగా ఒక మంచి అభివృద్ధి కనబడుతూ ఉంటుంది. సో మీరు ఏదైనా ఒక మంచి కాలేజీలో సీటు కోసం ప్రయత్నం చేస్తుంటే, లేదా హాస్టల్లో సీటు కోసం ప్రయత్నం చేస్తే అది అనుకూలించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మొత్తం మీద గృహ నిర్మాణ కార్యక్రమాలు కానీ, సొంత గృహ ప్రయత్నాలు కానీ నెరవేరే అవకాశం ఉంది. అయితే ధన విషయంలో మాత్రం ఈ వారం అంతా కూడా ఎక్కువ ధన వ్యయం జరుగుతూ ఉంటుంది. అది చాలా వరకు అనవసర విషయాల మీద. ధన లాభాధిపతిగా ఉన్నటువంటి బుధుడు వ్యయస్థానంలో సంచరిస్తున్నాడు. ఇక్కడ బుధుడు చంద్రుడి యొక్క రాశిలో సంచరించినప్పుడు ధనం ఏదో నీళ్ళలా ఖర్చు అవునట్టు కనబడుతూ ఉంటుంది అన్నమాట. దానికి ఒక లెక్క ఉండదు, ఒక పత్రం ఉండదు, దేనికి ఏది ఖర్చు అవుతుందో కూడా తెలియదు. ఆ విధంగా అయితే ఇందులో అవసరమైన ఖర్చే అవుతూ ఉంటుంది. ఏదో పిల్లలకి ఏదో స్కూల్లో జాయిన్ చేయాలి, వాళ్ళు ఫీజు బట్టలు కొనాలనుకుందాం, దానికి ఏదో ఒక 25,000 అనుకుందామంటే ఒక 75,000 అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఎక్కువ మనీ ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే లాభస్థానంలో మీకు రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి రవి, శుక్రుడు 2 ఉండడం వల్ల మీ అవసరానికి మించిన ఆదాయం ఈ శుక్రు శనివారాలు అంటే వారం చివరిలో అటు తండ్రి గారి సహకారం లభిస్తుంది. మీరు ఒకవేళ పెద్దవాళ్ళు ఉంటే మీ యొక్క సంతానం యొక్క సహకారం, అంటే సహకారం అంటే కేవలం ఆర్థిక పరమైన సహకారం లభిస్తుంది. అలాగే శుక్రుడు కూడా లాభస్థానం గతుడవడం వల్ల వృత్తిరీత్యా దశమాధిపతిగా, సోదరుల వల్ల అంటే చెల్లెళ్ళు అక్కల వల్ల అంటే తృతీయ భావాధిపతిగా లాభస్థానంలో ఉండడం వల్ల, లేదంటే మీకు అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు కానీ, మీ యొక్క స్నేహితురాళ్ళు ఎవరన్నా అంటే గర్ల్ ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు మీ యొక్క అవసరానికి సోదర భావంతో ఒక సిస్టర్గా మీ యొక్క సంతానం యొక్క చదువు కొరకు కానీ, మీ వ్యక్తిగత అవసరాలకు కానీ, మీ యొక్క బాధ్యతలు నిర్వహించే విషయంలో మీకు ఆర్థిక పరమైనటువంటి సహకారాన్ని అందించడం జరుగుతూ ఉంటుంది. అదే సింహరాశి వారికి ఏంటంటే మీ యొక్క అవసరాలకి మీరు ఎవరిని అడగకపోవడం వల్ల ఉన్న దాంట్లో మీరే అడ్జస్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ కారణం వల్ల ఏమవుతుంటుంది, మీ పిల్లలు అవ్వచ్చు, మీ కూతురు అవ్వచ్చు, కోడలు అవ్వచ్చు, ఎవరైనా సరే మీరేదో అడ్జస్ట్ చేసుకుంటున్నారు కదా, మీ దగ్గర డబ్బులు ఉన్నాయేమో అని అనుకుంటూ ఉంటారు. ఆ కారణం వల్ల వాళ్ళు ఉన్నప్పటికి కూడా మీకు సహాయం చేయలేకపోతుంటారు. మీరా నోరు విడిచి వాళ్ళని అడగలేకపోతుంటారు. సో ఈ కారణం వల్ల ఏంటంటే మీరు వారి దగ్గర నుంచి సహకారం పొందలేకపోతుంటారు. మీ యొక్క అవసరాలను వారు గుర్తించలేకపోతూ ఉంటారు. ఈ విధమైన మిస్అండర్స్టాండింగ్ అన్న కన్నా ఈ విధంగా మీ యొక్క జీవితం వెళ్తూ ఉంటుంది. ఏదైనా మీకు మంచి కార్యక్రమానికి ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఏదో ఒక డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గాను వేరే విధంగాను వారి దగ్గర మీకు తీసుకునే అర్హత ఉంటుంది. పిల్లల మీద మనం ఆధారపడటం ఏంటి, వాళ్ళ ధనం మనం తినటం ఏంటి అనుకోకలేదు. ఎందుకంటే ఆ బాధ్యత మీకు ఉంటుంది, ఆ ఇచ్చే బాధ్యత వాళ్ళకే ఉంటుంది. ఈ విధంగా మీరు మీ యొక్క ఆత్మీయుల్ని మీ అవసరానికి ధన సహకారం కోరుకోవడంలో ఏ విధంగా తప్పు లేదు. ఆ విధంగా చేయడం వల్ల మిగతా విషయాలన్నీ మీకు అనుకూలంగానే ఉన్నాయి. మొత్తం మీద ఈ వారం అంతా కూడా మీరు చాలా హ్యాపీగానే సంతోషంగానే కనబడుతూ ఉంటారు. అంతా మనీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఈ వారం అంతా కూడా. కన్యా రాశి వారికి ఈ వార ప్రారంభంలో మొదటి 3 రోజులు ఆది, సోమ, మంగళ చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసింది. ఆదివారం రోజు మీ యొక్క ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కానీ, లేదంటే భార్య భర్తకు సంబంధించిన విషయాల్లో
ఏదో ఒక రహస్యం మీకు తెలియడం వల్ల అది కొంతవరకు చాలా అసహనానికి ఇబ్బందికి కలిగించవచ్చు. లేదా కొన్ని సందర్భాల్లో ఇతరుల యొక్క మాటలు మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో తెలుసుకోవడం వల్ల కొంతవరకు మనస్తాపానికి గురయ్యే అవకాశం ఉన్నది. సో ఏదైనప్పటికీ కూడా మరి మీనరాశి కన్యారాశి వారు మీనరాశిలో రాహు చంద్ర సంచారం వార ప్రారంభంలో ఉండడం వల్ల ఏదైనా వాస్తవంగా తెలుసుకొని ఒకళ్ళ మీద అపవాదం వేయడం కానీ, మీ మీద ఒకళ్ళు అపవాదం వేసిన వాళ్ళు తెలుసుకోగాని చాలా వరకు ఉంటే మంచిది. ఎక్కువగా లేని విషయాన్ని ప్రచారం జరిగే అవకాశం ఉంటుంది. మరి చాలా వరకు ముఖ్యమైన కార్యక్రమాలు సోమవారం అలాగే మంగళవారం కూడా వాయిదా వేసుకొని బుధవారం నుంచి మీ యొక్క కార్యక్రమాలు సజావుగా ప్రారంభించుకోవచ్చు. కేవలం ఈ వార ప్రారంభంలో 3 రోజులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. చాలా అగ్రిమెంట్లు సంతకాలు పెట్టిన ఉద్యోగ విషయాల్లో నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నా ఖచ్చితంగా వాయిదా అయితే వేసుకోండి. అలాగే తొందరపడి ఎవరితో కూడా వివాదాలు కానీ గొడవలు కానీ ఆర్థిక సంబంధించిన లావాదేవీల విషయంలో ఏవైనా సమస్యలు ఉంటే సామరస్యంగా వాయిదా వేసుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఊరిక ఘర్షణ వాతావరణాన్ని సృష్టించుకోవడం కానీ లేనిపోని తగువులు పెట్టుకోవడం వల్ల అది చాలా వరకు ఇబ్బందులు కలిగి అది చివరికి ఎక్కడికో పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వార ప్రారంభంలో మాత్రం చాలా సామరస్యంగా వ్యవహరించండి. అలాగే ఏదైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కానీ, వాహనాలు నడిపేవారు కానీ, అలాగే ఎక్కువగా వంటలు చేస్తున్న వాళ్ళు, ప్రమాదకర వృత్తిలో ఉన్నవాళ్ళు కొంత అప్రమత్తంగా ఉండడం చాలా వరకు మంచిది. అయితే ఏంటంటే శని భగవానుడి యొక్క అనుగ్రహం చాలా వరకు మరి ఈ వారం మీకు 6వ స్థానంలో ఉంటూ వక్రగమనం ప్రారంభమవుద్ది ఈ వారంలో. అంటే 30వ తారీఖున వక్రించడం వల్ల వృత్తిలో ఎక్కువగా పని భారం పెరిగే అవకాశం ఉంటుంది. మీ సహ ఉద్యోగి ఎవరైనా లీవ్ పెట్టడం వల్ల వారికి వర్క్ చేతకాక ఆ వర్క్ కూడా మీ మీద పడడం వల్ల డబల్ డ్యూటీ లాగా మీకు వర్క్ ఎక్కువ పడుతూ ఉంటుంది. అయితే దానివల్ల తొందరగా ఇప్పటికప్పుడు వచ్చే ఫలితం ఏవైతే ఉండదు, కానీ ఫ్యూచర్లో దాని యొక్క ఫలితం మీకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా ఓర్పుతో ఈ కార్యాలయంలో మీ పనులు మాత్రం ఖచ్చితంగా ఓవర్ బర్డెన్ పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఓర్పు వహించండి. అయితే ఒక విధంగా మీకు ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఈ వారంలో. ఎందుకంటే రాష్ట్రాధిపతి బుధుడు మీకు లాభస్థానంలో సంచరిస్తున్నాడు, సహజ చతుర్థ స్థానంలో. ఆ కారణం వల్ల అంటే తల్లిగారి ద్వారా, వారి బంధువుల ద్వారా భూములు, స్థిరాస్తులు, వాహనాల ద్వారా మీకు అదనపు ఆదాయం లభించే అవకాశం ఉన్నది. వృత్తిపరంగా కూడా మీకు కొంత అదనంగా ఆదాయం లభిస్తూ ఉంటుంది. అయితే వృత్తిలో మీకు అధికారులు సహకరిస్తారు. అలాగే మీ సహచరులుగా ఉన్నటువంటి స్త్రీలు కూడా మీకు సహకరించే అవకాశం ఉన్నది. సో అలాగే ఈ రాశిలో ఎవరైతే స్త్రీలు ఉంటారో వాళ్ళు ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేస్తుంటే ఈ సమయంలో వారు ఉద్యోగ ప్రయత్నం చేయొచ్చు. అలాగే ఏదైనా మీ యొక్క వృత్తి సంబంధించిన విషయాల్లో అయినా సీటు మారుదామనుకున్నా, ఒక ఆఫీస్ నుంచి ఇంకొక ఆఫీసు మారుదామన్నా, ట్రాన్స్ఫర్ లాంటిది ప్రయత్నం చేసుకున్నా ఈ వారంలో మీరు ప్రయత్నం చేయడం వల్ల వృత్తిలో మీకు మార్పు వచ్చే అవకాశం ఉన్నది. సో అలాగే ఏదన్నా కొత్త ఉద్యోగం కొరకు కానీ, దూర ప్రాంతంలో ఉద్యోగం కొరకు కానీ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి మరి ఖచ్చితంగా మీకు ఫలితం బాగుంది. అంటే 2వ భావంలో ఉన్నటువంటి శుక్రుడు, 6వ భావానికి సంబంధించినటువంటి శని, 10వ భావంలో ఉన్నటువంటి రవి, అలాగే వీటన్నిటికీ కారకత్వం బుధుడు, ఇవన్నీ కూడా ఫేవర్గా ఉండడం వల్ల ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కొంత మీకు అనుకూలమైనటువంటి మార్పు రావడం, వృత్తిపరంగా బర్డెన్ పెరిగినప్పుడు కూడా ఖచ్చితమైనటువంటి డెవలప్మెంట్, ఇంప్రూవ్మెంట్ అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ వారం అంతా కూడా మీరు దైవ సంబంధించిన కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. అంటే కొద్దిగా వయసు పైబడిన వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, దైవభక్తి పెరుగుతుంది, ఆధ్యాత్మిక ప్రసంగాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. తులారాశి వారికి ఈ వారం ప్రారంభంలో చాలా విజయవంతంగా శత్రువులపై విజయంతో కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. సహజంగా ఈ రాశిలో ఉన్నటువంటి సెలబ్రిటీలకి, సినిమా, టీవీ, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి నూతన అవకాశాలు విపరీతంగా రావడం జరుగుతూ ఉంటాయి. వాటిని ఎంచుకోవడంలో సరైనటువంటి నిర్ణయం అన్నది మీ యొక్క ప్రతిభ మీద, టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే ఆదాయ సంబంధించిన విషయాల్లో గతంలో మీకు రావాల్సినటువంటి ధనం ఈ వారంలో మీ చేతికి అందే అవకాశం ఉంటుంది.
అలాగే కొత్త అగ్రిమెంట్లు చేసుకోవడం వల్ల, నూతన ఒప్పందాలు చేసుకోవడం వల్ల కూడా ముందుగానే మీకు దాని ద్వారా ఆదాయం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే మంచి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు మీకు సహకరిస్తారు. వాళ్ళ సహకారంతో మీలో ఉన్నటువంటి టాలెంట్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఇది నిరుద్యోగులకైతే చక్కని ఉపాధి అవకాశాలు ఈ వారంలో లభించే అవకాశం ఉంది. ఒక ఆధ్యాత్మిక గురువు లేదంటే ఒక జ్యోతిష్కుడు లేదంటే ఒక మీ శ్రేయోభిలాషి యొక్క సలహాతో మీ యొక్క కొత్త జీవితానికి బాటలు వేసుకునే ప్రయత్నం చేస్తారు. అయితే వృత్తిలో అనూహ్యంగా మీ యొక్క బాధ్యతలు పెరుగుతాయి. కొత్త ఒప్పందాలు చేసుకోవడం వల్ల అధికంగా శ్రమ పడవలసి ఉంటుంది. గతంలో చేసినటువంటి పని గంటల కన్నా అదనపు పని గంటలు ఈ వారం నుంచి మీకు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అంటే మీలో ఉన్నటువంటి టాలెంట్ కూడా తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. అయితే ఈ వారంలోనే మీకు శని భగవానుడు వక్రించడం వల్ల మరి కొంతవరకు 4వ స్థానం మీద శని ప్రభావం ఈ వారం నుంచి మీకు రావడం వల్ల ఏంటంటే ఏదన్నా భూములు స్థిరాస్తులు సంబంధించిన విషయాల్లో ఏదైనా కొత్త చిక్కులు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే మీరు ఏదన్నా నూతన వాహనం కానీ అలాగే గృహం కానీ కొనుక్కునే ప్రయత్నం కొంతవరకు వాయిదా పడే అవకాశం ఉంది. అతి శ్రమ పైన ఏదన్నా సాధించవచ్చు అన్న విషయాన్ని మీకు ఈ సమయంలో తెలిసే అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ వారంలో గురువారం, బుధవారం ఈ 2 రోజులు కూడా మీకు చంద్రుడు అష్టమ స్థానంలో సంచారగతుడు అవ్వటం వల్ల ఈ బుధ గురువారాల్లో ముఖ్యమైనటువంటి పనులు వాయిదా వేసుకోండి. అలాగే కొత్త అగ్రిమెంట్లు, ఒప్పందాలు లాంటివి ఏమన్నా ఉంటే వాటిని తగ్గించుకొని కేవలం దైవ సంబంధించిన కార్యక్రమాలు అలాగే సొంత కార్యక్రమాలు సంబంధించింది ముఖ్యంగా ఇంపార్టెన్స్ లేని కార్యక్రమాలు ఈ 2 రోజులు చేసుకోండి. శుక్ర శనివారాల్లో అనూహ్యంగా ప్రభుత్వ సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ వృత్తికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అలాగే మరి ఏదైనా విదేశ ప్రయాణాలు, ఉన్నత విద్యా అవకాశాలు, సో ఏ ఇంపార్టెంట్ సంబంధించినవైనా వీసా, పాస్పోర్టు, విదేశ ప్రయాణాలు, ఉన్నత విద్య సంబంధించినవన్నీ కూడా శుక్రవారం తర్వాత అనూహ్యంగా మీకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వాళ్ళు అర్హతకి తగినటువంటి గుర్తింపు ఈ వారం లభించే అవకాశం ఉంది. వృత్తిలో మార్పు కొరకు కూడా మీరు చేసే ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది. అలాగే సప్తమలో ఉన్నటువంటి కుజగ్రహ సంచారం చాలా వరకు ఈ వారంలో మరి పార్ట్నర్స్ వల్ల కానీ మధ్య కానీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కానీ కొన్ని అనూహ్యంగా విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అంటే ఒకళ్ళ మాట ఒకళ్ళు పట్టించుకోకపోవడం వల్ల కానీ ఒకళ్ళు గొప్ప అంటే ఒకళ్ళు గొప్ప అనుకోవడం వల్ల ఇటువంటి ఈగో క్లాషెస్ లాంటివి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇది కేవలం మీకు సోమ మంగళవారాల్లో ఎక్కువగా ఈ వివాహానికి సంబంధించినటువంటి విభేదాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత ఇవన్నీ ఆటోమేటిక్గా సజావుగా సాగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఇతరులను నమ్మి ఏదైనా పెట్టుబడి పెడితే మాత్రం జాగ్రత్తగా ఆలోచించి పెట్టుబడి పెట్టండి. అనవసర ఇన్వెస్ట్మెంట్లు, అనవసర ఖర్చులు ఈ వారంలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారికి ఒక విధంగా తిరిగి మంచి రోజులు మళ్ళా పునఃప్రారంభమైనట్టు మనం అనుకోవచ్చు. ఈ వారంలోనే వక్రించబోతున్నటువంటి శని భగవానుడు మీకు విక్రమ స్థానంలోకి రావడం వల్ల ఆగిపోయినటువంటి పనులు తిరిగి పునఃప్రారంభించే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు గతంలో పోగొట్టుకున్నటువంటి ఉద్యోగం కానీ సో ఏవేదో విధంగా ఉద్యోగంలో ఉన్నటువంటి చికాకులు ఈ వారంలో మీకు అవి మరి తిరిగి ఆ పునఃప్రయత్నం వల్ల పోగొట్టుకున్నటువంటివి తిరిగి సంపాదించుకునే అవకాశం ఉన్నది. అలాగే నిరుద్యోగులకు నూతన ఉపాధి అవకాశాలు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా సహనంతో, ఓర్పుతో మీరు ప్రయత్నం చేయడం వల్ల కంపల్సరీగా నూతన ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంటు, సెక్యూరిటీకి సంబంధించినవి ఎవరైతే యూనిఫారం వేసుకొని ఉద్యోగ నిర్వహణ చేస్తారో వారికి కంపల్సరీగా కొత్త అవకాశాలు 100% రావడం జరుగుతాయి. సో అలాగే గృహానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో ఎక్కువగా శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. అంటే భూమికి సంబంధించినటువంటి స్థిరాస్తికి సంబంధించినటువంటి లావాదేవీల్లో కొన్ని ఇబ్బందులు రావడం, మీ ఆస్తిని మీరు తిరిగి సంపాదించుకునే ప్రయత్నంలో కానీ మీకు రావాల్సినటువంటి మీ ఆస్తిలో ఉన్నటువంటి హక్కు మీరు పొందే విషయంలో కొన్ని విభేదాలు, ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. సరే, ఏదన్నా అంతిమ విజయం మీదే అయినప్పుడు కూడా చాలా వరకు సునాయాసంగా కాకుండా కొంతవరకు
మరి సాధారణంగా మంచి పద్ధతిలోనే వెళ్ళాలి తప్ప ఏదో గొడవలు పడు ఘర్షణ వాతావరణంతోనూ మీరు మీ ఆస్తిని మీ యొక్క హక్కుని సాధించే ప్రయత్నం మాత్రం ఈ వారం వరకు చేయవద్దు. చాలా వరకు రాజీ ధోరణిలోనే వెళ్ళండి. ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉంటే మరి నెక్స్ట్ వీక్ ఏమైనా ప్రయత్నించుకోండి తప్ప ఈ భూమికి సంబంధించినటువంటి లావాదేవీలు ఈ వారం వరకు వాయిదా వేసుకుంటే మంచిది. అయితే ఏదైనా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కొద్ది కాలం పాటు మీ యొక్క వాయిదా వేసుకోవడం మంచిది. సో ఏదేమైనప్పుడు కూడా ఈజీ మనీ, ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్లు వాటికి తొందరగా ధనం సంపాదించే మీ ఆలోచన ఖచ్చితంగా మానుకోవాల్సిందే. అయితే మీ యొక్క మనసు పదే పదే పోగొట్టుకున్న దాన్ని తిరిగి సంపాదించే ప్రయత్నంలో ఇలాంటి బెట్టింగ్లకి ప్రోత్సహించే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు దాన్ని వేపు చూడకుండా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. సో ఏదైనా మరి వారం చివరిలో కొంత అనూహ్యంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అధికారుల వల్ల కానీ కుటుంబ పెద్దల వల్ల కానీ కొన్ని విభేదాలు, చికాకులు ఎదుర్కొనే అవకాశం ఉన్నది. సో అలాగే ఉద్యోగం మారదామనే మీ యొక్క ప్రయత్నం కూడా కొంతవరకు వాయిదా పడే అవకాశం ఉన్నది. సో ఏదైనా కొత్త ఉద్యోగం లాంటిది మీ చేతికి వస్తే తప్ప ఆల్రెడీ మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని ఎట్టి పరిస్థితిలో మానకుండా అదే కంటిన్యూ చేసుకొని ఒకవేళ కొత్త ఉద్యోగం వస్తే అప్పుడు విడిచిపెట్టాలి తప్ప కొత్త ఉద్యోగం రాకుండా పాత ఉద్యోగాన్ని విడిచిపెడితే మొత్తం మీద కొంతవరకు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఉద్యోగ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అయితే కొంతవరకు వివాహ ప్రయత్నాలు ఈ వారం కొంతవరకు ఫలించే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ప్రేమ వివాహం అనుకున్న వాళ్ళకి మాత్రం చాలా వరకు అది డిసప్పాయింట్మెంట్ తప్పదు. సాంప్రదాయ వివాహం, పెద్దలు కూర్చే వివాహం చేసుకుందాం అనుకున్న వారికి చాలా వరకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. కాబట్టి ఇప్పటి నుంచి ప్రయత్నం చేస్తే రాబోయే సమయంలో వివాహం లాంటిది జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మరి కేతు లాభస్థాన సంచారగతుడు అవటం వల్ల ఏంటంటే చాలా వరకు పనులు చివరి నిమిషంలో ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇంకా పూర్తిగా మన పని పూర్తయింది, ఇంకా అది ఫైనల్ అవ్వడమే తరువాయి అనుకున్న సమయంలో ఏదో కారణం వల్ల వాయిదా పడుతుంటుంది. కాబట్టి అది పని పూర్తయ్యేంత వరకు కూడా ఆ విషయం మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టడం అన్నది చాలా ఇంపార్టెంట్తో కూడుకున్నటువంటి విషయం. ముఖ్యంగా సోమవారం, మంగళవారం మరి దగ్గర బంధువులతో విరోధాలు రాకుండా చూసుకోవాలి. అలాగే శుక్రవారం, శనివారం అనేది ముఖ్యమైన పనులు ఖచ్చితంగా వాయిదా వేసుకుంటే మంచిది. ఏదైనా మీ కుటుంబంలో ఒకరి ఆరోగ్యం ఇబ్బంది పడడం వల్ల ఒక టెన్షన్ వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. సో ఏదైనప్పుడు కూడా మీకు గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఈ రాశి వారి మీద ఉండడం వల్ల ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా దాన్ని ఖచ్చితంగా దైవ బలంతో సంపూర్ణంగా పూర్తయ్యే అవకాశం ఉంది. ఏమాత్రం తొందరపడవద్దు, ఏమాత్రం ఆందోళన చెందవద్దు. కేవలం మీ ప్రయత్నం మీరు చేస్తూ దైవం మీద కూడా భారం పెట్టడం వల్ల అన్ని సమస్యలు సజావుగా పూర్తయ్యే అవకాశం ఉంది. ధనుసు రాశి వారికి ఈ వారంలో శని యొక్క వక్ర గమనంతో తిరిగి కొన్ని బాధ్యతలు మొదలవడం జరుగుతుంది. మీరు సంపూర్ణమైంది, మనకి ఏ ఇబ్బంది లేదు అనుకున్నవి తిరిగి మళ్ళా మీ మీద అదనపు బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు పడే అవకాశం ఉన్నది. అలాగే ఉద్యోగంలో కూడా అధికమైనటువంటి శ్రమ, ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది. అలాగే ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఒక విధమైనటువంటి నిరాశ, నిస్సువతో కాలం గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే అతి వేగంగా ప్రయాణిస్తున్నటువంటి మీ యొక్క ప్రయాణం సడన్గా ఒక అడ్డుకట్ట వేసినట్టు చాలా స్లోగా ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది. మళ్ళా జాగ్రత్తగా నిదానంగా దీన్ని రెక్టిఫై చేసుకొని మళ్ళీ యాక్టివ్గా బాధ్యతలు మోస్తూ ముందుకెళ్తే సజావుగా సాగే అవకాశం ఉంటుంది. సో అలాగే మరి ఈ వార ప్రారంభంలో ఆదివారం రోజు చాలా వృధాగా కాలం గడపడం, అనవసర ప్రయాణాలు ఎక్కువగా చేయడం, సో ఏదో ఒక కార్యక్రమం చేద్దాం అనుకోవడం, దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేసుకోవడం, అది అనూహ్యంగా వాయిదా పడడం జరిగే అవకాశం ఉన్నది. కొన్ని అనవసర ప్రసంగాలు, అనవసర ప్రయాణాలు జరిగే అవకాశం ఉంది. అయితే సోమవారం రోజు ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు.
మీలో ఉన్నటువంటి టాలెంట్కి రుజువయ్యే అవకాశం ఉన్నది. ముఖ్యంగా సంతాన సంబంధించిన విషయాల్లో శ్రద్ధ పెరుగుతుంది. వాళ్ళ యొక్క అభివృద్ధి మీకు కొంత ఆనందాన్ని, గౌరవాన్ని పెంచే విధంగా ఉంటుంది. అయితే నిర్ణయాలు తీసుకోవడంలో చాలా జాగ్రత్త వహించండి. తొందరపాటు నిర్ణయం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. సో ఏదైనా మీరు ఈ వారంలో ఇతరుల కొరకు చేసే ప్రయత్నాలు నెరవేరుతాయి తప్ప సొంత ప్రయత్నాల వల్ల నష్టపోయే అవకాశం ఖచ్చితంగా ఉండే అవకాశం ఉన్నది. అయితే ఈ వారం చివరిలో శుక్ర రవి గ్రహాలు సప్తమ స్థాన సంచారం వల్ల జీవిత భాగస్వామి యొక్క గౌరవం, హోదా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే మీ యొక్క వ్యక్తిగత జీవితాలలో ఇతరుల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అది టెంపరీగా అయినా కొంతవరకు ఏదో ఒక డౌటు లేదంటే ఏదో ఒక అనుమానం మనకి ఏర్పడే అవకాశం ఉన్నది. అలాగే వృత్తిలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు కొంతవరకు ఈ వారంలో ఫలించే అవకాశం ఉన్నది. విద్యార్థులైతే కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయడం, వాళ్ళ యొక్క విద్యా సంబంధించిన విషయాల్లో వాళ్ళ నాలెడ్జ్ ఇంకా పెంచుకునే ప్రయత్నంలో కొత్తగా ఉపాధ్యాయుడిని కానీ ఒక మంచి గురువుని కానీ ఆశ్రయించి వాటిలో నైపుణ్యాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. అయితే నిరంతరం వాయిదా వేసే గుణం విద్యార్థులు ఖచ్చితంగా తగ్గించుకోవాలి. ఒక విధంగా పోస్ట్ పోన్ మెంటాలిటీ తగ్గించి బద్ధకాన్ని విడిచి ఎప్పటికప్పుడు పూర్తి చేసుకుంటేనే తప్ప రాబోయే సమయంలో మీరు మీ అనుకున్న టార్గెట్ పూర్తి చేయాలంటే ఇప్పటి నుంచే కష్టపడి చదువుకోవడం మంచిది తప్ప పరీక్షల దగ్గర చదువుకుందామంటే మటు. ఎందుకంటే శని యొక్క ట్రాన్సిస్ట్లో ఏముందంటే ప్రస్తుతం 3వ స్థానంలో బాగున్నప్పుడు కూడా సుమారుగా 1-1.5 సంవత్సరం తర్వాత చతుర్థ భావంలోకి రావడం జరుగుతుంటుంది. సో ఈ కారణం వల్ల ఏంటంటే ఏదో విద్య అంటే ఇప్పుడు కాదు కానీ ఒక 1.5-2 years తర్వాత విద్య ఆగిపోవడం కానీ ఏదైనా ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి చదువులో మాత్రం ఖచ్చితంగా ఫ్యూచర్ టార్గెట్ ఉన్న వాళ్ళు మాత్రం కష్టపడి చదవవలసి ఉన్నది. అనవసరమైనటువంటి డ్రీమ్స్, అనవసరమైన కలలు మానేసి ఏదో మనసులో అనుకుంటే పాస్ అయిపోతాం అన్నటువంటి భ్రమలు పక్కన తగ్గించుకొని వాస్తవంగా ఉంటే అటు విద్యార్థులు అటు ఉద్యోగం చేసే వాళ్ళకి కొంతవరకు శ్రమాంతర విజయం ఈ వారం లభించే అవకాశం ఉంది. మకర రాశి వారికి ఈ వారంలో రవిగ్రహ అనుగ్రహం చాలా అనుకూలంగా ఉన్నది. 6వ స్థానంలో రవి ఉన్నప్పుడు జాతకుడికి శత్రువులపై విజయం లభిస్తుంది. ఎటువంటి ప్రభుత్వ కార్యక్రమాలైనా కోర్టు సమస్యలైనా ఖచ్చితంగా అవి సాల్వ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మీకు ఈ వారంలో ఆర్థికపరమైన సమస్యలున్నా, స్త్రీలతో విభేదాలున్నా అవి ఖచ్చితంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉన్నది. సో అలాగే ఒక అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు కానీ అది మీ అత్తవారితో బంధువులు ఉన్నటువంటి స్త్రీలతో కానీ ఏదో ఒక ఆర్థిక లావాదేవీల్లోనో కుటుంబ విషయాల్లోనో కొంత విభేదాలు, అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే విద్యార్థులకి ఈ వారంలో ఉన్నత విద్యా అవకాశాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువగా ఈ రాశిలో ఉన్న వాళ్ళు ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే విదేశ ప్రయాణానికి కావాలని ఏర్పాట్లు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అంటే భాగ్యాధిపతి సప్తమంలో సంచరించినప్పుడు జీవిత భాగస్వామికి చాలా అనుకూలంగా ఉంటుంది. వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉంటూ నిరంతరం ఏదో ఒక మంచి కార్యక్రమంలో పాల్గొని ఆ మంచి ఫలితాలు మీకు కూడా అందే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా భూములు, స్థిరాస్తుల మీద ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు ఈ సమయంలో మీకు వచ్చే అవకాశం ఉన్నది. మీ ఆధీనంలో ఉన్నటువంటి ఏదైనా ఒక స్థిరాస్తిలో వాహనము చేయి జారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాన్ని అమ్మడం వల్ల కానీ లేదంటే ఇతరులకు ఏదైనా అప్పచెప్పడం కానీ ఇటువంటి విషయాల్లో కొంత మీ యొక్క ఆస్తి ఇతరులకి మార్చే అవకాశం ఉన్నది. సో అలాగే మీరు ఈ సమయంలో ఏదైనా భూమి మీద, స్థిరాస్తి మీద పెట్టుబడి పెట్టి అలాగే కొత్తగా ఏదైనా వాహనం కానీ గృహం కానీ కొనుక్కునే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఇల్లు మారడం కానీ, ఇల్లు కొనుక్కోవడం కానీ, గృహాన్ని అమ్మడం కానీ, మొత్తం మీద ఈ లావాదేవీలన్నీ కూడా ఈ వారంలో కొంత వేగంగా జరిగే అవకాశం ఉన్నది. అయితే ఈ కార్యక్రమంలో మాత్రం ఏదన్నా సొంతంగా పర్యవేక్షించి మీరన్నీ కూడా లావాదేవీలన్నీ చూసుకోవాలి తప్ప మీరు ఇతరుల మీద, మీడియేటర్స్ మీద నమ్మకం పెట్టుకొని ఇటువంటి లావాదేవీలు చేస్తే ఖచ్చితంగా అది మోసపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా సొంతంగానే వ్యవహారం చేసుకుంటే చాలా వరకు అనుకూలంగానే ఉన్నది. అలాగే మరి ఈ వారం మీ మనసులో ఉన్నటువంటి విషయాల్ని మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా వివాహ విషయంలో ఎవరినైనా ఇష్టపడి ఉన్నా, మరి వివాహ సమయం నడుస్తున్నవాళ్ళు, ఆ వయసులో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మరి వివాహ విషయంలో ఈ వారంలో ఒక నిర్ణయం తీసుకుంటే మంచిది. లేదంటే మరి నెమ్మదిగా మీరు ఆలస్యం చేసే కొద్దీ ఇవి మారిపోయే అవకాశం ఉంది. అంటే ఆల్రెడీ నిర్ణయమైనటువంటి వివాహం అయినా, ఏదైనా ప్రేమ వ్యవహారంలో ఉన్నా, ఏదైనా ఎఫ్ఐఆర్లో ఉన్నా, అది కంపల్సరీగా మీరు దాన్ని కన్ఫర్మ్ చేసుకొని ఒక అగ్రిమెంట్ చేసుకుంటే తప్ప అది ఏదో విధంగా మళ్ళా మారిపోయి మళ్ళా కొత్త వివాహ సంబంధాలు ఎత్తుక్కోవలసి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో అశ్రద్ధ చేయకుండా తగు నిర్ణయాన్ని వెంటనే తీసుకొని దాన్ని ఒక అగ్రిమెంట్గా, కన్ఫర్మేషన్గా మార్చుకుంటేనే మంచిది. అలాగే చాలా వరకు మరి ఈ వారంలో శని భగవానుడు వక్ర గమనంలో ప్రయాణించ మొదలెట్టి తిరిగి మళ్ళా జన్మశని ప్రభావం ఈ రాశి వారి మీద ఎక్కువగా ఉంటుంది తప్ప దాన్ని బట్టి ఏంటంటే మరి గతంలో మీరు తగ్గిపోయింది అనుకున్నటువంటి అనారోగ్య సమస్యలు తిరిగి రావడం కానీ, లేదంటే కొత్తగా అనారోగ్య సమస్యలు మొదలవడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే కొంతవరకు ముగిసిపోయింది అనుకున్నటువంటి పనులు తిరిగి ప్రారంభమై ఒక విధమైన మానసిక వేదనకి గురి చేసే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనప్పుడు కూడా చాలా వరకు మరి ఈ వారంలో మీరు దైవ సంబంధించిన ప్రార్థనలో కాలం గడపడం మంచిది. కుంభరాశి వారికి ఈ వార ప్రారంభంలో శనిగ్రహ వక్రగమనం ప్రారంభమవడం జరుగుతుంది. అంటే కుంభరాశి వారికి శని రాష్ట్రాధిపతి అవడం వల్ల మరి 30వ తారీఖు నుంచి జూన్ 30 నుంచి వక్రగమనం పొందడం వల్ల వీళ్ళ మీద బాధ్యత పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ప్రస్తుతం మోస్తున్నటువంటి బరువు బాధ్యతలతో పాటు అదనపు బరువు బాధ్యతలు కూడా మోయవలసి ఉంటుంది. ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ అదనంగా మీ మీద పడడం వల్ల అది ఆర్థిక విషయాల్లో కూడా కొంత భారం పడుతుంది. అలాగే రోజు మీరు పడుతున్నటువంటి శ్రమ కన్నా కొద్దిగా 4-5 గంటలు ప్రతిరోజు పని చేయవలసి ఉంటుంది. సో ఆ కారణం వల్ల ఏంటంటే మీరు వ్యక్తిగతంగా మీకు ఆర్థికపరమైనటువంటి లాభం తొందరగా రానప్పటికీ కూడా బాధ్యత ఖచ్చితంగా చేయడం వల్ల మీలో ఉన్నటువంటి నైపుణ్యం పెరిగే అవకాశం ఉంది. దాన్ని మీరు ఒక విధమైన ట్రైనింగ్ అనుకుంటే అది ఓకే, అది శ్రమ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడవలసి ఉంటుంది. సో ఈ విధంగా ఉంటే మరి ఒక దగ్గర బంధువుతో కానీ, ఒక చిన్ననాటి స్నేహితుడితో కానీ ఈ వారంలో కొన్ని విరోధాలు వచ్చే అవకాశం ఉంది. మనస్పర్ధలతో కొంతవరకు మీ మీద ఒక నింద, అపవాదు లాంటిది రావడం జరుగుతుంది. కుటుంబ సభ్యులు కూడా దాన్ని మీదే తప్పని చెప్పే అవకాశం ఉంటుంది. అంటే సాధారణంగా ఈ సమయంలో మీకు ఎట్నుంచి ఎవరు నష్టపోయినా దానికి బాధ్యత మీరే వహించవలసినట్టు అనిపిస్తూ ఉంటుంది. అదే మరి శని భగవానుడి యొక్క జన్మశని ప్రభావం అంటే ఆ విధంగా కొంత ఓర్పుగా సహనం వహిస్తూ ఎటువంటి అపవాదినైనా ఖచ్చితంగా మౌనంగా భరించవలసి ఉంటుంది. అయితే కుజుడు సంచారం ఇంచుమించుగా మీకు ఈ వారం అంతా కూడా 3వ స్థానంలో ఉండడం వల్ల వృత్తి సంబంధించిన విషయాల్లో ఎటువంటి సమస్య వచ్చినా దాన్ని ఖచ్చితంగా పరిష్కరించుకునే ప్రయత్నం జరుగుతుంది, ప్రయత్నిస్తారు కూడా. ఎందుకంటే మీరు వృత్తిలో చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి ఒకవేళ వృత్తిలో ఏదైనా తప్పు చేసినా, పొరపాటు చేసినా, నిజంగా చేసినా అది మీ మీదకి రాకుండా ఉండే అవకాశం ఉంది. ఏదో ఓవర్లుక్లో జరిగే అవకాశం ఉంది అనుకుంటూ ఉంటారు అన్నమాట. ఈ విధంగా మీకు కుజుడు సహకారం ఉండడం వల్ల ధైర్యంగా వృత్తిలో దూసుకుపోయే అవకాశం ఉంటుంది.
అయితే చాలా వరకు గృహానికి సంబంధించిన విషయాల్లో కొంతవరకు ఎక్కువ ఖర్చులు కనబడుతున్నాయి. అటు గతంలో దాచుకున్నటువంటి ధనం కానీ, ప్రస్తుతం సంపాదించిన ధనం కానీ ఒక మంచి కార్యక్రమం నిమిత్తం మీరు, అంటే అది గృహ రిపేర్ కొరకు కావచ్చు, ఇంట్లో ఏదైనా శుభకార్యం, ఏదైనా పుణ్య కార్యక్రమం లాంటిది చేయవలసి రావచ్చు. ఈ కార్యం వల్ల ఖచ్చితంగా మీరు కొంత ఆడంబరంగా జరిపే అవకాశం ఉన్నది. సో ఈ సమయంలో ఎలా ఉంటుందంటే, ఏదన్నా ఒక శుభకార్యం కానీ, ఒక ప్రయత్నంగా, ఒక కార్యక్రమం కానీ ఏమాత్రం తక్కువగా చేసి సరిపెడదాం అనుకుంటే అది మీ మీద విపరీతమైనటువంటి అభండాన్ని, అపకీర్తిని తెచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా మీలో ఉన్నటువంటి మైనస్ని కానీ, ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక స్థితిని బయట వారికి తెలియకుండా సర్దుబాటు చేసుకోవాలంటే ఖచ్చితంగా రేపు రాబోయే ఏ కార్యక్రమం అయినా, అది పుణ్య కార్యక్రమం కానీ, పూజా కార్యక్రమం కానీ గతంలో కన్నా కొద్దిగా బెటర్గానే చేసుకుంటేనే మంచిది. సో ఆ కారణం వల్ల మీకు ఒక మంచి బ్లెస్సింగ్స్ కూడా లభించే అవకాశం ఉంది. సో ఏదన్నా పరుల నోటంపట పలానా వాడు ఇబ్బందుల్లో ఉన్నాడు, మొత్తం నాశనం అయిపోయాడు, వాడి దగ్గర ఏమీ లేదు అన్న మాట ఎట్టి పరిస్థితుల్లో కూడా రాకూడదు. అది అలాగ వచ్చిందంటే ఎవరి నోట్లో ఏముంటో తెలియదు కానీ మొత్తం నాశనం అవడం జరుగుతుంటుంది. అందువల్ల ఏంటంటే ఎంత లేని స్థితిలో అయినా కొన్ని కార్యక్రమాలు ఖచ్చితంగా మానకూడదు. సో అది మానివేయడం వల్ల ఎలా ఉంటుందంటే 10 మంది దృష్టి మీ మీద ఆకర్షించి, అంటే లోకం కూడా ఎవడు పాడైపోయాడని చూస్తూ ఉంటాడు. కాబట్టి అటువంటి అవకాశాన్ని మీరు ఇవ్వకుండా ఉండాలంటే ఏదైనా ఒక పండగైనా, పిల్లల బర్త్డే అయినా ఖచ్చితంగా మీకు అవకాశం లేకపోయినా అప్పుల్లో ఉన్న కొంత బెటర్గానే చేయండి. అప్పుడు పర్వాలేదు, పలానా వ్యక్తి బాగానే ఉన్నాడు, కొద్ది పుంజుకున్నట్టున్నాడు, పర్వాలేదు, కొంత ఇబ్బందులు లేకుండానే బాగున్నాడు అని అనుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా మీరు సక్సెస్ వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా లోకుల దృష్టిలో గొప్పగా ఉన్నవాడే మంచిగా ఉన్నట్టు, మరి ఇబ్బందుల్లో ఉన్నవాడు ఖచ్చితంగా ఇబ్బందుల్లో ఉన్నట్టే. మీనరాశి వారికి ఈ వార ప్రారంభంలో అనుకోని ఇబ్బందుల్లో, చికాకుల్లో చిక్కుకునే అవకాశం ఉన్నది. ఏదో ఒక అపవాదు, ఒక అపనింద మీ మీద రావడం, ఏదో అనవసర ఖర్చులు మీ మీద ఒత్తిడికి గురి చేసే అవకాశం ఉంటుంది. అలాగే మరి కొన్ని నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేకపోవడం వల్ల కొన్ని బలహీనతలకు లోనయ్యే అవకాశం ఉంటుంది ఈ వార ప్రారంభంలో. అయితే ఏంటంటే ఈ రాశి వారికి ఒక విధమైనటువంటి శుభవార్త. ఏదో ఇబ్బంది పెడుతుంది, వేళ కట్ చేసుకుంటావు కదా. అయితే ఈ రాశి వారికి ఈ వారంలో ఒక శుభవార్త రాబోతుంది. అదే మరి శని భగవానుడు ఈ జూన్ 30వ తారీఖున వక్ర గమనంలోకి రావడం జరుగుతుంటుంది. సో దానివల్ల ఏంటంటే ఈ రాశి వారికి టెంపరీగా శని భగవానుడు 11వ భావ ఫలితాలను కూడా తిరిగి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక గ్రహం ఒక మంచి భావం మీద తన ప్రభావాన్ని చూపించినప్పుడు అది మంచి ఫలితాలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. గత సంవత్సర కాలంగా 12వ భావంలో శని భగవానుడు సంచరిస్తూ జాతకుడిని ఆర్థిక పరంగా ప్రతిరోజు కూడా, రోజుకి కూడా ఏదో విధంగా మైనస్ వైపు కృంగదీసే ప్రయత్నం చేస్తుంది. మరి వక్రించి ఉండడం వల్ల ఏంటంటే మళ్ళొకసారి జాతకుడికి తన తప్పులు సరిదిద్దుకునే అవకాశం రావడం జరుగుతూ ఉంటుంది. గతంలో మనకేమైనా ఎవరైనా ఫ్రెండ్ దూరం అయి ఉన్నా, ఏదైనా ఒక ఆదాయాన్ని ఇచ్చే మార్గాన్ని మనం వదులుకొని ఉన్నా, లేదంటే ఏదన్నా పార్ట్ టైం జాబ్ ఇంకోటో చెప్తూ ఉంటే అది వదులుకొని ఉంటే తిరిగి ఒక్కసారి ఆలోచించి దాన్ని మీరు తిరిగి ప్రయత్నించడం మంచిది. అలాగే ఏదన్నా గతంలో మీ స్థిరాస్తి ఎవరికన్నా అద్దెకిచ్చి ఉంటే వాళ్ళు మరి అనవసరంగా వాళ్ళు వెళ్ళిపోయి ఉన్నా తిరిగి మళ్ళీ మీరు ఆదాయాన్ని పెంచుకునే మార్గం ఈ వారంలో మీకు ఏర్పడే అవకాశం ఉన్నది. అలాగే దూరం అయిపోయినటువంటి అన్నదమ్ములు కానీ, మిత్రులు కానీ తిరిగి మీరు వాళ్ళతో సఖ్యత పెంచుకొని తిరిగి వాళ్ళతో యథావిధి స్థితి కొనసాగే అవకాశం ఉంటుంది. దానివల్ల మీకు ఆర్థిక బలం ఏర్పడుతుంది, అంగబలం ఏర్పడుతుంది. మీరు కూడా చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. సో ఇది ఎప్పుడు ఈ రాశి వారికి 10 విధాలు ఆలోచిస్తూ ఉంటుంది. మనసు రాహుగ్రహ ప్రభావం వల్ల ప్రతిదానికి నెగిటివ్ వైపు వెళ్ళిపోతూ ఉంటుంది. మనసు ఆలోచన ఆ విధంగా ఉంటుంది,
అలవాట్ల వైపు ఆ విధంగా పట్టుకెళ్తుంటుంది. అయితే ఖచ్చితంగా ఇప్పుడు మరి శని భగవానుడు మీకు వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఏదో విధంగా ఆ ఆలోచన విధానాన్ని మార్చి ఒక విధమైనటువంటి మంచి క్రమశిక్షణ వైపు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇంచుమించుగా మీకు ఈ 30వ తారీఖు వరకు, ఈ నెల జూలై నెల 10వ తారీఖు వరకు ఉన్నటువంటి కుజుడు 2వ స్థానంలో కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి సంఘర్షణలు, మీరు తొందరపడి మాట్లాడటం వల్ల కొన్ని కుటుంబ విభేదాలకి, కొన్ని కుటుంబ సమస్యలకి కారణమయ్యే అవకాశం ఉంది. సో మిమ్మల్ని మీ కుటుంబంలో ఎవరైతే బాగా వృద్ధిలో ఉన్నారో, ఎవరైతే కొంతవరకు ఆర్థిక పరంగా మీ కుటుంబానికి సహాయపడుతున్నారో, అది మీ పిల్లల బ్రదర్సా అనుకోవచ్చు, వాళ్ళు ఈ సమయంలో మీ కుటుంబం నుంచి విడివడి వాళ్ళు కొంతవరకు దూరం అయ్యే అవకాశం ఉన్నది. అంటే ఒక విధంగా మీ కుటుంబ ఆదాయం తగ్గుతుంది, మీ వ్యక్తిగత ఆదాయం పెరుగుతుంది. ఈ కారణం వల్ల మీకు ఆర్థిక స్థితి ఖచ్చితంగా బ్యాలెన్స్ అవుతుంది. సో అలాగే గృహంలో కూడా కొంత సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. అయితే వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ఏదో ఒక ఫిజికల్ ఎడబాటు వచ్చే అవకాశం ఉంది. ఈ వీడియోలో మనం జూన్ 30వ తారీఖు నుంచి జూలై 6వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ నెలలో, ఈ వారంలో జరిగే మార్పులు ఏంటంటే, మరి మనకి జూలై 1తో శుక్రమౌఢ్యం, జూలై 3తో గురుమౌఢ్యం అయిపోవడం జరుగుతుంది. జూలై 4వ తారీఖున మాస శివరాత్రి వస్తుంది. ముఖ్యంగా ఈ వారం నుంచి శని భగవానుడు వక్రగమనంలో పొందడం వల్ల తన యొక్క ప్రభావం ఇతర రాశుల మీద చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది. ముఖ్యంగా అర్ధాష్టమ శని, ఏలినాటి శని వాటితో పాటుగా ఆ మిగతా రాశుల వారికి కూడా ఈ ప్రభావం వృత్తి మీద ఎక్కువగా రావడం జరుగుతుంటుంది. సో ఆ కారణం వల్ల ఏంటంటే, ఈ వారం ఎవరైతే శనిగ్రహ అనుగ్రహం కోరుతున్నారో వాళ్ళు జూలై 4వ తారీఖున విధి విధానంగా మాస శివరాత్రిలో పాల్గొనడం మంచిది. అంటే ఉదయం చక్కగా శివాలయం దర్శించుకోవడం, సాయంకాలం పూట ప్రదోష వేళలో చేసే మాస శివరాత్రి పూజలో పాల్గొని తగు విధంగా ఆ రోజు గడపడం వల్ల నెలంతా మీకు మంచి ఉత్సాహంగా ఉండే అవకాశం ఉంది. అలాగే జూలై 6వ తారీఖు నుంచి మనకి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. సో ఇది స్త్రీ దేవతల ఆరాధనకి చాలా అనుకూలమైనటువంటి రోజు. అలాగే గ్రామ దేవతలను ఆరాధించడానికి కూడా అనుకూలమైనటువంటి నెల. అంటే శుక్రుడు మరి ఈ నెల నుంచి తన మౌఢ్యం వీడి చాలా బలవంతుడే ఉన్నాడు. శుక్రుడు బలంగా ఉన్నప్పుడు స్త్రీ దేవతల యొక్క అనుగ్రహం జాతకుల మీద కావడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే రాబోయే శుభదినాల్లో వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో వాళ్ళు ఈ ఆషాఢ మాసంలో వచ్చే శుక్రవారాల రోజు అమ్మవారిని విధి విధానంగా పూజించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వడం. అలాగే ఎవరైతే వివాహం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు మీ యొక్క గ్రామ దేవత ఆలయంలో అమ్మవారికి చీర, రవికలు, మరి పసుపు కుంకాలతో పాటు స్త్రీ సౌభాగ్య వస్తువులు ఆ ఆలయంలో ఒక శుక్రవారం రోజు అమ్మవారికి గ్రామ దేవతకి కానుకగా ఇవ్వడం వల్ల వివాహానికి సంబంధించినటువంటి సమస్యలు, అలాగే మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీ దోషం కానీ ఏదన్నా స్త్రీలకు సంబంధించినటువంటి దోషాలు ఉంటే అవి ఖచ్చితంగా సాల్వ్ అయ్యాయి. అయితే ఈ రవికలకు చీర, రవికలు ఇచ్చిన వారు పెళ్లి కావాల్సినటువంటి అమ్మాయిలే కాదు, అబ్బాయిల తరపున కూడా వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిగారో ఇవ్వడం వల్ల తొందరగా మీకు ఈ స్త్రీ శాపం లాంటిది ఏమైనా ఉన్నా, కుటుంబంలో కన్యశాపం లాంటిది ఏవైనా ఉన్నా, వివాహాలు ఆలస్యమైనప్పుడు ఆ కుటుంబానికి స్త్రీ శాపం తగులుతూ ఉంటుంది. ఇవన్నీ త్వరగా మీకు శుభకార్యం జరగాలంటే ఈ ఆషాఢ మాసం అన్నది చాలా శ్రేష్టమైనది. కాబట్టి విధి విధానంగా మీ పెద్దలకి, మీ గ్రామ దేవతకి, మీ కులదైవాన్ని కూడా విధి విధానంగా వాళ్ళని ఆరాధించి పూజించడం వల్ల రాబోయే శుభముహూర్తాల్లో మీ ఇంట్లో కళ్యాణ గంటలు మోగే అవకాశం ఉంది. స్వస్తి.